అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 189.4 కిలోమీటర్ల 6 వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదించింది. అయితే ప్రతిపాదిత విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని తేల్చేసింది. ఓఆర్ఆర్ కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తూ ఉండడంతో ఇది అనవసరమని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని తెలిపింది. గత నెల 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా బయటకు వచ్చాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం 189.4 కిలోమీటర్లతో ఒకే అలైన్మెంట్ ను ప్రతిపాదించగా దీనికి కమిటీ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ సర్వే ద్వారా పరిశీలించగా 2 చోట్ల చేపల చెరువులు, ఓ ప్రాంతంలో గోదాము, మరో చోట ఇటుకలతో నిర్మాణం ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి చోట్ల అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సివిల్ వర్క్స్, భూసేకరణ వ్యయం కలిపి 16,310 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నిర్మాణంలో వాడే సిమెంట్, స్టీల్, బిటుమిన్ వంటి వాటికి రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు, కంకర, గ్రావెల్ వంటి వాటికి సీనరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో వాటి వ్యయం 1,156 కోట్ల మేర తగ్గుతుంది. దీంతో చివరకు 15,154 కోట్ల ధనాన్ని కేంద్రం వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఓఆర్ఆర్ నిర్మాణానికి 150 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం వంటి అవసరాలకు భూమి అవసరమని పేర్కొంది. ఇక 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలు ఉంటుందని కమిటీ తెలిపింది. జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయిస్తున్నందున ఇతర అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖతో సంప్రదించి అదనపు భూసేకరణపై దృష్టి పెట్టవచ్చని సూచించింది. విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన 4 వరుసల బైపాస్ అక్కర్లేదని కమిటీ తెలిపింది. ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదని స్పష్టం చేసింది. ఇక రెండిటికి మధ్య తక్కువ దూరం లేదని తెలిపింది. అయితే చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని చెప్పింది. అంటే కాజా నుంచి ఓఆర్ఆర్ కు 18 కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు. కాజా కూడలి వద్ద ఫ్లవర్ లీఫ్ ఇంటర్చేంజర్ నిర్మించాలని కమిటీ సూచించింది. ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు 500 మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి, భూముల క్రయ విక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఓఆర్ఆర్ కు ఇరువైపులా సర్వీసు రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపై అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు. ఓఆర్ఆర్ల నిర్మాణంలో ఎక్కడా సర్వీసు రోడ్లు నిర్మించట్లేదని, అయితే రింగ్ రోడ్కు లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని
కమిటీ సూచించింది. మొత్తానికి అమరావతి అభివృద్ధికి కీలకంగా మారే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు త్వరలో నాంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.